నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటి నుండి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తమ నామినేషన్ను దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కూడా రేపటితో ముగియనుంది. ప్రజాగాళం పేరుతో చంద్రబాబు నిత్యం జనాల మధ్యనే ఉంటున్నారు. 5 ఏళ్లలో తానిచ్చిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గట్టెక్కిస్తాయని వైసీపీ నమ్ముతుంటే రాష్ట్ర రాజధాని లేక ఉద్యోగాలు రాక రాష్ట్ర రాజధాని అభివృద్ధి కుంటుపడి 5 సంవత్సరాల పాటు అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్లో జగన్కు ఇంకోసారి ప్రజలెవరూ ఓటేరని కూటమి వర్గం చెబుతుంది. అసలు ప్రజలు ఏం చేయబోతున్నారు? ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రజల మనసులో ఏముంది? తమదే గెలుపంటున్న అన్ని రాజకీయ పార్టీల భవితవ్యం ఏం కానుంది? నామినేషన్ల తర్వాత రాజకీయ పార్టీలు మరింత దూకుడు పెంచనున్నాయా? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. జూమ్ కాల్లో అందుబాటులో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా జనసేన పార్టీ వీర మహిళ కృష్ణవేణి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ముందుగా కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి లక్ష్మీనాథ్ గారు. కృష్ణవేణి గారు చెప్పండి, ఏంటి మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ఎలా జరిగింది? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే మన హోస్ట్ లక్ష్మీనాథ్ గారికి, అమ్మా న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నామినేషన్ దాఖలు చేయడం, దానికి అశేషంగా భారీగా జనం తరలి రావడం అండి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ప్రమాణ స్వీకారం అన్నట్టుగా ఉంది. పిఠాపురం అంతా కూడా ఒక సునామీ లాగా ఉంది. ఒక ఎలా అంటే ఒక సునామీ, జన సునామీ అండి, అలాగే ఉంది. మొత్తం అంతా హైవే అంతా కూడా, ఎక్కడ హైవే పక్కనటువంటి రోడ్లు కానీ ఎక్కడ గ్యాప్ లేదు, ఖాళీ లేదు. కిలోమీటర్ల మేర వేలాదిగా తరలి వచ్చినటువంటి జనాన్ని అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. జనసేన కేడర్లో మరింత కొత్త ఉత్సాహం వచ్చింది సార్ ఈ రోజు అయితే మాత్రం మాకు. అలాగే మీ కృష్ణవేణి గారు, మీరు అక్కడ పిఠాపురంలో ఎన్ని వేల ఓట్లతో గెలవబోతున్నారు అనేదే ఉందా ఏంటి? అక్కడ 1,00,000 ఫిక్స్ అండి, అది అందరూ ఫిక్స్ అయిపోయారు, జనమే ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి 1,00,000 ఓట్లు మెజారిటీ ఇవ్వాలి అన్నది మాత్రమే ప్రజలు మైండ్ లో ఉంది. ప్రతి ఒక్కరునండి, నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరుగుతున్నాము, ప్రతి ఇంటికి వాటర్ని కూడా టచ్ చేస్తున్నాము. కొన్ని చోట్ల అయితే మీరు రావక్కర్లేదమ్మా, మీరు ఏమన్నా ఇంకా ఎలక్షన్ పనులు ఉంటే చూసుకోండి, మా అక్కర్లేదు, మా చుట్టాలు బంధువులతో సహా మా స్నేహితులతో సహా అందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాము, మీరు పదే పదే మా వద్దకు రావక్కర్లేదని ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రోటోకాల్ పక్కన పెట్టేసేసి జనంతో మమేకం అయిపోయి ఈ రోజు మీరు చూడొచ్చు నామినేషన్కి వెళ్ళేటువంటి ప్రక్రియ. వెనకాల మా వెహికల్స్ ఎప్పుడు కూడా సెక్యూరిటీ వెహికల్స్ ఎక్కువ వెళ్తాయి కాదు, జస్ట్ ఒక వెహికల్ వెళ్తుంది, దాని ముందు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మమేకం అయిపోయి వెళ్ళిపోవడం, పిఠాపురం ప్రజలకు ఓన్ అయిపోవడం అనేది నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీకు మెగాస్టార్ చిరంజీవి గారు ఆశీస్సులు లభించినట్టున్నాయి. ఆల్రెడీ సీఎం రమేష్ గారిని, అదేవిధంగా పంచకర్ల రమేష్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళకి ఓటేయాలని